తిరుమల ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి పిట్టగోడ ఎక్కింది. రెండో ఘాట్ రోడ్ 13వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు, టీటీడీ ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే బస్సు అదుపు తప్పిందని పోలీసులు స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. తిరుమల ఘాట్ రోడ్డు రెండవ రూట్లో బస్సు ప్రమాదానికి గురైంది. అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తిరుమల ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం తృప్తిలో మిస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న సందర్భంలో ఆర్టీసీ బస్సు అతివేగంగా ప్రయాణించడంతో అదుపు తప్పి పెట్టుకోవడం బలంగా ఢీకొట్టింది. దీంతో ఒకసారిగా పెట్టుకోవడం పైకెక్కి అటువైపు లోయలో పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో గోడపై అడ్లే నిలబడటంతో అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అటువైపు లోయలో పడుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది, తీవ్ర నష్టం జరిగి ఉండేది. భక్తులకి స్వల్ప గాయాలతోనే దీంట్లో బయటపడడం జరిగింది. ఏదేమైనా డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ సంఘటన జరిగిందని బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకి పక్కనే ఈ సంఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేశారు. దీని మీద కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేస్తున్నారు. ఇక తిరుమల ఘాట్ రోడ్ లో నిన్న కూడా కారు బండ్లకు సంబంధించిన భక్తులు సోమవారం దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రమాదంలో మహిళ కూడా మరణించిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఆర్టీసీ బస్సు కూడా అతివేగం ప్రయాణించి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో చూసినట్లయితే ఈ బస్సు కూడా చూడొచ్చు. ఆ పిట్టగోడకి టైర్లు కూడా దాని మీదకి ఎక్కి స్టెప్స్ త్రుటిలో అటువైపు లోయలో పడే పరిస్థితి నెలకొంది. కాకపోతే అదృష్టవశాత్తు ఇది లోయలో పడకుండా అలాగే నిలబడిపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. తిరుమలకి వెళ్లే వాహనదారులందరూ కూడా జాగ్రత్తగా వెళ్లాలనేది కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కావచ్చు ప్రతిరోజు కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ కొందరు మాత్రం అతివేగం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భక్తులు ప్రాణాలతో ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇలా జరగకుండా మరింత టీటీడీ కాబట్టి ఇటు ట్రాఫిక్ పోలీసులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదంలో ప్రస్తుతం దాదాపు బస్సు ఫుల్ గా లేకపోవడం, దాదాపు 10 మంది ప్రయాణికులు మాత్రమే ఇందులో ప్రయాణించడం, ఇందులో టీటీడీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఎటువంటి ప్రాణాపాయం అయితే ఈ సంఘటనలో లేదు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించి కేసు నమోదు చేసి ప్రస్తుతం డ్రైవర్ ని విచారిస్తున్నారు. భక్తులకి ఆల్టర్నేట్ అరేంజ్ చేశారా ప్రసాద్? భక్తులకి ఎవరైతే ఈ బస్సులో ప్రయాణిస్తున్నా ఒక ఆల్టర్నేటివ్ బస్ ఏర్పాటు చేస్తారో అక్కడ వస్తున్న వెహికల్స్ తో కూడా కొంతమంది వెళ్లారు. మిగిలిన వాళ్ళని కూడా టీటీడీ ఆర్టీసీ అధికారులు కూడా మరొక బస్సు వెనకాల వస్తున్న దాంట్లో ఎక్కించారు. ఎవరికైనా ఇచ్చిన గాయాలంటే వాళ్ళని వెంటనే తిరుమలలోని అశ్విని హాస్పిటల్ లో ఉంచి ప్రాథమిక చికిత్స కూడా చేశారు. చిన్న స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ కూడా అక్కడ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.